హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ ఆనంది వినండి కనండి అనుభవించండి కాదు నేను మనీ పవర్ భావ పథకం యోగాచార్య న్యూమరాలజీ కోర్స్ మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ప్రతిరోజు మనం అఫర్మేషన్ చేసుకోవాలి, దీన్ని ధృవీకరణలు అంటారు. సో నేను ఇది మ్యాజిక్ బాటిల్ ప్రతిరోజు నేను అఫర్మేషన్ చేస్తున్నాను. మ్యాజిక్ బాటిల్ 30, 46, 30, 75 ఇది లోషో గ్రేడ్ మీద కింద ఇదిగో నెంబర్. సో ఇవి మనం ఫాలో చేయాలి. ఇక ఎల్లో కలర్ పేపర్ మీద సో సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు ప్రేమతో బాబా పండగ అని నా యొక్క సంకల్పం, నా యొక్క అఫర్మేషన్ అఫర్మేషన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. అది రాయండి మీరు చక్కగా. అలా అన్న తర్వాత ఇప్పుడు నేను అన్నాను, రాశాను, విన్నాను, కన్నాను. కనంటే చూశాను, అన్నానంటే నోటితో అన్నాను, విన్నాను చెవితో విన్నాను ఇవన్నీ. సో రాశాను, అనుభవించాను. సో ఈ విధంగా ఇప్పుడు ఈ నీళ్ళని తాగుతున్నా. మ్యాజిక్ వాటర్ అంటే మ్యాజిక్ వాటర్ ఇలా తాగేసిన. మీరు అనుకుంటారు డౌట్ నిజంగా వస్తాయా గురువు గారు అంటే, డౌట్ ఉంటే నాకు వచ్చినాయి ఆల్రెడీ. ఇది నేను 3 years నుంచి ఫాలో చేస్తున్నా. అట్లా 3 కోట్ల రూపాయలు మ్యాజిక్ బాటిల్ అఫర్మేషన్ ద్వారా జరిగింది. అవన్నీ ఫాలో చేసిన. లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్ ఇవన్నీ ఫాలో చేసిన. చూడండి, లక్కీ నేమ్ పెట్టుకున్న బాబా పనం. లక్కీ మొబైల్ నెంబర్ మీకు ఆల్రెడీ ఇచ్చేసాను మీద చూడండి, 8096413456. సో లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ నెంబర్స్. లక్కీ వెహికల్ నెంబర్ ఉంది, లక్కీ మ్యారేజెస్ ఉంది, లైఫ్ టైం గ్రాఫ్ ఉంది. ఇవన్నీ ఫాలో చేస్తూ ఈ మ్యాజిక్ బాటిల్ వాడుతూ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అవుట్ డౌట్ ఉంటే అవుట్ అనమాట, డౌటే ఉండకూడదు. విశ్వాన్ని నమ్మాలి, నమ్మి తీరాలి. ఈ విశ్వము తదాస్తు అంటుంది. మీరు ఏదో అనుకుంటే నాతో పని కాదు అంటే కాదంటే తదాస్తు అంటుంది, అవుతుంది అంటే అవుతుంది అంటుంది. సో ఈ విశ్వాన్ని నడిపించేది నంబర్లు పట్టుకుంటే నంబర్ 1 అవుతాం. నేను పట్టుకున్న నంబర్ని నంబర్ 1 అయిపోయినా. ఇంకా నేను డౌట్ ఎందుకయ్యా, నేను కళ్ళ ముందునే ఉన్నా కదా నేను. సో అందుకోసమే అంత పవర్ఫుల్. ఈరోజు మొబైల్ నెంబర్, లక్కీ మొబైల్ నెంబర్ సిరీస్ గురించి మనం చెప్తున్నాము. 3, 1, 30 తారీఖులో పుట్టిన వాళ్ళు ఏ నెంబర్స్ తీసుకోవాలి? 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఏ నెలలో అయినా సరే వీళ్ళు పుట్టిన ఏ నెంబర్ తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. సో నేను మొదటి నుంచి చెప్తాను. ఎప్పటికీ 1 నుంచి 31వ తారీఖులో పుట్టిన వాళ్ళకి 46 నంబర్ అనేది నేను ఒక్కనే చెప్తా. ప్రపంచంలో ఏ న్యూమరాలజీ చెప్పడు, నేను ఒక్కనే చెప్తా. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి, ఎందుకంటే నేను ఆ ఫీలింగ్, ఆ పవర్, ఆ వైబ్రేషన్ ని అనుభవించిన కాబట్టి 1 నుంచి 31వ తారీఖులో పుట్టిన వాళ్ళు అంటే 1 నుంచి 31వ తారీఖులో 3, 12, 21, 30 కూడా ఉంటుంది. సో వీళ్ళకి 46 నంబరు వాడచ్చు. ఎందుకు వాడచ్చు అంటే ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఆ 800 కోట్ల మందికి క్రోమోజోమ్ నంబరు 46. ఈ 46 కన్నా ఎక్కువగా తక్కువ వాళ్ళకి రోగాలు వస్తాయి. సో అందుకోసం 800 కోట్ల మందికి ఎలిజిబుల్ అయినప్పుడు మనకి ఎందుకు ఎలిజిబుల్ కాదు? అందుకోసం దీన్ని కింగ్ నెంబర్ అంటారు. ఇది అందరూ వాడచ్చు, నో డౌట్. ఇంకా ఇది అయిపోయింది. ఇక వీళ్ళు ఏ నెంబర్ వాడాలి? 3, 12, 21, 30 తారీఖు వాళ్ళు పుట్టిన వాళ్ళు. సో వీళ్ళు చక్కగా 46 నంబర్ వాడచ్చు. తర్వాత 55 నంబర్ వాడచ్చు. ఈ 2 నంబర్లు అద్భుతంగా వాడచ్చు. ఇక నెక్స్ట్ 20 నంబర్ వాడచ్చు, 41 నంబర్ అద్భుతంగా ఈ నంబర్ వాడితే చాలా ప్రోగ్రెసివ్ వస్తుంది. ఓకేనా? చాలా ఈ 2 నంబర్లు ఏవైనా వాడచ్చు. 50, 41 ఈ నంబర్లు వాడితే చాలా అద్భుతాలు జరుగుతాయి లైఫ్ లో. వాడకూడని నంబర్స్ ఏమిటి? వాడకూడని నంబర్స్ ఏమిటి అంటే వీళ్ళు ఖచ్చితంగా వాడద్దు అనేది నంబర్ ఏంటిదంటే, వీళ్ళు వాడకూడని నంబరు 31 నంబర్ వాడద్దు, తర్వాత 49 నంబర్ వాడద్దు, 58 నంబర్ వాడద్దు, 67 నంబర్ వాడద్దు, ఇంకా మెయిన్ 35 నంబర్ వాడద్దు, 44 నంబర్ వాడద్దు, 53 నంబర్ వాడద్దు. అంటే టోటల్ కూడితే ఈ నంబర్లు వాడద్దు, వాడితే ప్రమాదం. ఇక తర్వాత ఈ నంబర్ కూడా వాడద్దు, 34 నంబర్ వాడద్దు, 43 నంబర్ వాడద్దు, 52 నంబర్ వాడితే ఇంకా సత్యనాశ సర్వనాశనం. నేను వాడినే కాబట్టి మొదలు. సో ఈ నంబర్లు వాడకూడదు, వాడితే ఇబ్బంది జరుగుతుంది మీకు. తర్వాత ముఖ్యంగా ఇంకో నంబర్స్ కూడా ఉన్నాయి. ఈ నంబర్స్ ఏంటంటే ఈ వీళ్ళకి ఈ 42 నంబరు
వేరే వాళ్ళు వాడచ్చు, ఈ 3, 12, 21, 30 వాళ్ళు వాడకూడదు అని అంటారు. సో ఎందుకంటే ఇది 6 నెంబర్ శుక్రాచార్యుడు కదా, ఈయన వాడదు అంటారు. కానీ ఇది సంపదలు ఇచ్చేది. అయినా నేను ఏం చెప్తున్నా అంటే నేను వాడమని ఏం చెప్పను. ఒకవేళ వాడి చూడండి మంచిగుంటే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నేను వాడద్దని అంటున్నాను. ఒకవేళ మీరు వాడింది అనుకో మంచిగా వచ్చింది 10 మందికి చెప్తా, కానీ వాడద్దని అంటాను నేను. 51 నంబర్, తర్వాత 60 నంబర్. సో ఇవి వాడకపోతేనే మంచిది. ఇక వీటికన్నా డేంజర్ నేను ఇంతకుముందు చెప్పినా అవి డేంజర్. ఎండింగ్ నెంబర్లో 5 కానీ 6 కానీ 9 కానీ ఉండాలి. 5 కానీ 6 కానీ 9 ఉండాలి. సో ఇవి ఎక్సలెంటా, వెరీ గుడ్డా, గుడ్డా ఇవి చూసుకోవాలి. ఇవి ఎండింగ్లో ఇవి ఉండి ఉండాలి. లేదంటే ఇవి ఎండింగ్ ఉండి ఇవి నార్మల్ వచ్చినా, బ్యాడ్ వచ్చినా, వెరీ బ్యాడ్ వచ్చినా మంచివి కావు. అవి తీసుకోకపోవడమే మంచిది. సో ఇట్లా మీరు మీ జీవితంలో ఎండింగ్ నెంబర్ ఏంటిది, ఎండింగ్ నెంబర్ ఇవి ఉండకూడదు. 1, 2, 3, 4, 7, 8 ఇవి ఉండకూడదు. ఇవి ఉండి ఎక్సలెంట్ వచ్చినా, వెరీ గుడ్ వచ్చినా, గుడ్ వచ్చినా మంచివి కావు. ఓకే, ఇవన్నీ కూడా 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ మొబైల్ నంబర్. ఇంకా మీరు డాక్టరా, లాయరా, ఇంజనీరింగా, యాక్టరా, పొలిటీషియనా, వీటిని బట్టి కూడా మీరు మొబైల్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకలాంటి వృత్తి చేయరు. ఇప్పుడు నేనున్నాను యోగా గురువు, న్యూరాలజిస్ట్ని, పొలిటికల్గా పోటీ చేశాను. ఇట్లా నాకు తగ్గట్టుగా నేను తీసుకున్నాను నంబర్. బిజినెస్ చేసే వాళ్ళు వేరు, రిలేషన్ చేసేవారు వేరు. అందరికి ఒకటే నంబర్ ఉండదు. ఈ 46 నంబర్ అయినా దాని నంబర్ల కాంబినేషన్ ఉంటుంది. నువ్వు పొలిటికల్ వేరే కాంబినేషన్, 46 నంబరే, కానీ పొలిటికల్ కాంబినేషన్ వేరు, లాయర్ కాంబినేషన్ వేరు, డాక్టర్ కాంబినేషన్ వేరు, జిమ్ కాంబినేషన్ వేరు, సో అగ్రికల్చర్ కాంబినేషన్ వేరు, రియల్ ఎస్టేట్ కాంబినేషన్ వేరు. ఇట్లా కాంబినేషన్స్ వేరు వేరుగా ఉంటాయి. వేదిక న్యూమరాల ప్రకారంగా తీసుకోవాలి. ఇది నేను యూట్యూబ్ కూడా, ఎందుకంటే 1,60,000 వేదిక న్యూమరాలు నేర్చుకుంటారు కాబట్టి మీరు నంబర్స్ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మన రాష్ట్రంలో, దేశంలో సరే మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. నంబర్స్ లక్కీ బ్యాంక్ నెంబరు, లక్కీ మొబైల్ నెంబరు, లక్కీ నేమ్స్, తర్వాత ఆన్లైన్ మీరు అన్ని సర్వీసులు తీసుకోవచ్చు. లైఫ్ టైం గ్రాఫ్ కూడా తీసుకోవచ్చు. లక్కీ స్టిక్కర్ కూడా కొరియర్ సర్వీస్ ఉంది. సో జల్దీగా తీసుకోండి. ఎందుకంటే ఏ క్షణమే ఆపి జీవన్ బదల్ సకే, ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని చేంజ్ చేస్తుంది. లేట్ తీసుకుంటే మీ లైఫ్ లేట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్.